యమునికీకనే వెరవను కమలాక్ష జగన్నివాస కామిత ఫలద విమలమగు నీదు నామము అమరగ తలచెదను వేగ ననిషము కృష్ణ. భగవంతుని నామస్మరణ చేయువారిని యముడైనా వారి దూతలైనా ఏమీయూ చేయజాలరు అను దానిని మనం అజామిలుని కథ ద్వారా ఇదివరకే తెలుసుకున్నాము. అజామిలుడు ప్రేమపాత్రుడైన నారాయణ నామధేయం గల తన పుత్రుణ్ణి నారాయణ అని గట్టిగా అరుస్తూ పిలిచిన దాని వలన అతనికి నిజంగా శ్రీహరి స్మరణకు వచ్చి నారాయణ అని స్మరించియే ప్రాణములు విడిచెను. అతని యొక్క పాపకర్మలకు వచ్చిన పాప ఫలితంగా యమభటులు అతన్ని నరకానికి తీసుకెళ్ళుటకు సిద్ధమవ్వగా విష్ణుదూతలు వారిని ఆపి ఎంత పాపాత్ముడైనను నారాయణ నామం ఉచ్చరించి మరణించినందున అతన్ని వైకుంఠమునకు తీసుకొని వెళ్ళవలెనని చెప్పిరి. అంతేకాక ఏ సందర్భములోనైనా ఏ స్థితిలో ఉన్నను హరినామ సంకీర్తన చేస్తూ మరణించిన వారి పాపములన్నీయూ భస్మమైపోవుననిరి. అప్పుడు అతన్ని విడిచిపెట్టి యమదూతలు వెళ్ళిపోయిరి. వారి సంవాదమును వినిన అజామిలుడు నిజంగా పశ్చాత్తాపపడి హరిభక్తిని మనసంతా నింపుకొని హరి అనుగ్రహం వలన కొద్దిగా ఆయస్సును పొంది అతను తపస్సు చేసి మోక్షమును పొందిన వృత్తాంతమును మనం ఇదివరకు పద్యములలోనే తెలుసుకున్నాము. ఏదో ఒక నెపంతోనే శ్రీహరి స్మరణ కలిగి ఇంతటి ఫలం కలిగినప్పుడు నిజంగా భక్తితో నామస్మరణ చేసడు వారికి ఎంతటి ఫలితమో మనం ఊహించుకోలేము. యమదూతలు యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అడుగుచున్నారు. మనం ఇప్పుడు వారి మధ్య సంవాదమును తెలుసుకుందాం. ఈ లోకములో పాపములు చేయు జీవులకు శిక్షలను విధించే దండనాధికారం యమునికి ఒక్కటే ఉంటుంది. కనుక యమదూతలు ఈ విధంగా యమధర్మరాజును అడుగుతున్నారు. దేవా, లోకములో ముఖ్య దండనాధికారి నీ ఒక్కడివే. పాపపుణ్యములను బట్టి శిక్షించు శాసకుడివి నువ్వు. మరి నీ ఆజ్ఞ భూలోకంలో ఎందుకని నడవలేదు అని అడిగిరి. అంతేకాక మేము తీసుకురావలసిన జీవిని తేజోపురుషులు వచ్చి ఆపి యమపాశము నుండి విముక్తిని గావించిరి అని తెలిపిరి. దానికి యమధర్మరాజు ఈ విధంగా పలికెను. జగత్తు యొక్క సృష్ట్యాధికర్త అయిన శ్రీహరియే స్వతంత్ర శాసకుడు. నేను మానవులలో పాపము చేసిన వారికి మాత్రమే శాసకుడను. బ్రహ్మాది దేవతలు నాతో చేరి సర్వదిక్పాలకులు సర్వజీవులు అందరూ శ్రీహరి యొక్క ఆజ్ఞకు బద్ధులమయ్యే మా కర్తవ్యములను నిర్వర్తించుచున్నాము. దేవతలు, ఋషులు, మనువులు, మనుషులు ఎవ్వరూ కూడా సంపూర్ణంగా శ్రీహరి యొక్క లీలలను వ్యాపారములను తెలియజాలరు. ఆయన అనుగ్రహం వలననే ఆయనను తెలుసుకొనుటకు వీలగును. శ్రీహరి దూతలైన చతుర్భుజులు తేజోపురుషులు భూమియందు సంచరిస్తూ హరిభక్తులను హరినామ సంకీర్తనం చేయువారిని మన నుండి ఇంకా ఇతరుల నుండి కానీ ఏ ఆపద అపాయం కానీ రాకుండా రక్షిస్తూ ఉంటారు. హరి యొక్క ధర్మం చాలా సూక్ష్మంగా ఉండి దానిని దేవతలే తెలియజాలరు అని యమధర్మరాజు పలికెను. కాబట్టి హరి సంకీర్తనం చేసే నేను ఇక యమునికి భయపడను అని ఈ పద్యమునందు కవి వర్ణించడం జరిగింది. కమలాక్ష, కమల పుష్పము వంటి అందమైన కన్నులు కలవాడు. అంతేకాక అక్షము అనగా ఇంకొక అర్థం ఉన్నది. బండి ఇరుసు అనే అర్థం ఉంది. బండి ఇరుసు రతికుణ్ణి సారథిని రథంతో పాటు మోస్తుంది. అనగా సర్వజీవులను భగవంతుడే భరించువాడు. ఇదే కాక అక్ష అనగా పూజింపదగిన అన్న అర్థం కూడా ఉంది. అనగా అందమైన విశాల నేత్రములు కలిగిన స్వామి అన్నింటినీ చూచి గమనించువాడు, విశ్వమును మోయువాడు, విశ్వముచే పూజింపదగినవాడు.
జగన్నివాస. జగత్తంతయు బయట లోపలను అంతా తానై నిండి ఉండి వ్యాపించినవాడు. సర్వ ప్రపంచమునకు కారణమైనవాడు. సకల చరాచర స్థావర జంగమాతుల యందు నివాసముండి జగత్తంతా నివాసంగా కలవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అను వేదవాక్యమును బట్టి జగత్తు అణువణువునా స్థితము కలవాడు. కామిత ఫలద. భక్తులకు తరగని గనియై కోరికలన్నింటినీ తీర్చునిధి. భగవంతుని సృష్టి అయిన కల్పవృక్ష కామధేనువులే కోరిన ఫలములను ఇచ్చునవైతే స్వయంగా స్వామి ఎంతటి కామిత ఫలప్రదాయకుడన్నది మనకు తెలుస్తుంది. సజ్జనుల సాధు కోరికలన్నీ తీర్చుదాత. విమలమగు నీదు నామము అమరగ తలచదను వేగ ననిషము కృష్ణ. ఎటువంటి మలినములు దోషములు కాని లేని శుద్ధమైన పరమాత్మ నామము అమరగా అనగా ఎల్లప్పుడూ తలచదము. అహర్నిశములు వేగంగా అనగా ఆలస్యం చెయ్యకుండా ఒకే ఒక్క నిమిషం అయినను వృధా చెయ్యకుండా నీ నామస్మరణ చేసి యమబాధల నుండి సర్వ నరకముల నుండి విముక్తిని చెందుతాము. అనుగ్రహింపుము తండ్రి కృష్ణ. జై శ్రీకృష్ణ.